అర్థం మమ విశేషతః అనేక ధర్మ కార్య ఆచరణ యోగ్యత సిద్ధ్యర్థం మమ భర్త సహ సుఖజీవన సిద్ధి ద్వారా దీర్ఘ సౌమాంగళ్య అభివృద్ధ్యర్థం మమ సహకుటుంబానాం చింతిత మనోరథ సిద్ధ్యర్థం యథాశక్తి కుంకుమార్చన పూజాం అహం కరిష్యే. కొంచెం నీళ్ళు వేసుకొని అక్కడ గౌరవం ముందర వదిలిపెట్టేసి. ఓం నమో వ్రాతపదజే దుర్గం నిజానుదర్గతం పశ్యన్నాత్మనిమాయయా బహిరివోద్భూతం యథా నిద్రయాం యస్సాక్షాత్ గురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది తపస్సు భూమి. ఈ యొక్క భారతదేశమే తపస్సుకు సంబంధించినటువంటి భూమి. అంటే ఎంతో మంది తపస్సు చేసి, మీ దాంట్లో కూడా ఆమె తపస్సు చేస్తేనే కదా అమ్మవారు వచ్చింది, వాసవి అమ్మవారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా, కొందరు విష్ణువుకు, కొందరు శివుడికి, కొందరు ఆంజనేయ స్వామికి, కొందరు రాముడికి, రకరకాలైనటువంటి వాళ్ళు తపస్సు చేసిన వాళ్ళన్నీ కూడా చుట్టుముట్టున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఏ విధంగా ఉన్నా కూడా ఈశ్వరుని కోసమే వాళ్ళు జీవించారు. వాళ్ళకు నిదర్శనాలైనవి. మొన్న నిజాం నవాబు కాలంలో తులసీదాసు అనేటువంటి ఒక మహానుభావుడు, మీరందరూ వినాలి, మాట్లాడదు దయచేసి. తులసీదాసు విన్నారు కదా. తులసీదాస సదాహరిచేరా కీజైనాథ హృదయ మహడేరా. ఈ తులసీదాసు అనేటువంటి మహానుభావుడు పొద్దున్నే 5 గంటలకు లేచి అట్లా నడుచుకుంటూ అట్లా పోతున్నాడు. ఒక కళ్ళు లేని